ఈ ప్రపంచంలో బయటికి కనిపించినంత ఆనందంగా ఎవ్వరూ లేరు. ఇలా ఎందుకు చెప్తున్నానో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. ఇక ఈరోజైతే నేను పేడ తీసుకునొచ్చి కల్లాపి చల్లాను. హైదరాబాద్‌లో కల్లాపి అవునండి. వారానికి ఒకసారైనా చక్కగా కల్లాపి చల్లేసి, ముగ్గు పెట్టేసి, రంగులు వేస్తూ ఉంటాను. చూసి మురిసిపోతాననమాట. నా ముగ్గు బావుందా? నాకైతే నచ్చింది. కాకి పిల్ల, కాకికి ముద్దు కదా! మావోడి గురించి చెప్పట్లేదు. ముగ్గు గురించండి. వాడెలాగో నచ్చుతాడు నా కొడుకు నాకు. యాపిల్ కట్ చేసి ఇచ్చేసి వాడికి బూస్ట్ కలిపిచ్చాను. నేనేమో చాయ్ పెట్టేసుకొని ఇక పనులు స్టార్ట్ చేసేస్తున్నాను. ఆఫీస్ నుంచి రాగానే కొద్దిగా రిలాక్స్ అయిపోయి జస్ట్ ఒక 15-20 మినిట్స్ తర్వాత పనులు స్టార్ట్ చేసేస్తూ ఉంటాను. ముందుగా బయట ఊడ్చేసుకొని ముగ్గు పెట్టేసి తర్వాత లోపలికొచ్చి బాల్కనీలు ఊడ్చుకొని మొక్కలకు నీళ్లు పట్టి ఇంట్లోకొచ్చి ఇల్లు ఊడ్చేసి గిన్నెలేమైనా ఉంటే కడిగేస్తాను. తర్వాత ఈరోజు నైట్‌కి ఏం వంట చేయాలి, ఏమైనా చపాతీ, కర్రీస్ అయిపోతే అది ప్రిపేర్ చేసేసుకొని, రేపటి గురించి ఏం వంట చేయాలో ఆలోచించుకొని, వాటిని రెడీగా పెట్టేసుకొని, తిన్న తర్వాత మళ్ళీ ఆ గిన్నెలు కడిగేసి, స్టవ్ కడిగేసి పెట్టేసుకుంటే పనైపోతుంది. అదంతా చేయటానికి ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు. 9, 9:30 అవుతుందనమాట. నిజంగా డబ్బుంటే సరిపోతుందా? హ్యాపీనెస్ కొనుక్కోవచ్చా? అంగట్లో అమ్ముతూ ఉంటారా? డబ్బున్న ప్రతివోడు హ్యాపీగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో బయటికి కనిపించినంత ఆనందంగా ఎవ్వరూ లేరు. ఇలా ఎందుకు చెప్తున్నానో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. ఇక ఈరోజైతే నేను పేడ తీసుకునొచ్చి కల్లాపి చల్లాను. హైదరాబాద్‌లో కల్లాపి అవునండి. వారానికి ఒకసారైనా చక్కగా కల్లాపి చల్లేసి, ముగ్గు పెట్టేసి, రంగులు వేస్తూ ఉంటాను. చూసి మురిసిపోతాననమాట. నా ముగ్గు బావుందా? నాకైతే నచ్చింది. కాకి పిల్ల, కాకికి ముద్దు కదా! మావోడి గురించి చెప్పట్లేదు. ముగ్గు గురించండి. వాడెలాగో నచ్చుతాడు నా కొడుకు నాకు. యాపిల్ కట్ చేసి ఇచ్చేసి వాడికి బూస్ట్ కలిపిచ్చాను. నేనేమో చాయ్ పెట్టేసుకొని ఇక పనులు స్టార్ట్ చేసేస్తున్నాను. ఆఫీస్ నుంచి రాగానే కొద్దిగా రిలాక్స్ అయిపోయి జస్ట్ ఒక 15-20 మినిట్స్ తర్వాత పనులు స్టార్ట్ చేసేస్తూ ఉంటాను. ముందుగా బయట ఊడ్చేసుకొని ముగ్గు పెట్టేసి తర్వాత లోపలికొచ్చి బాల్కనీలు ఊడ్చుకొని మొక్కలకు నీళ్లు పట్టి ఇంట్లోకొచ్చి ఇల్లు ఊడ్చేసి గిన్నెలేమైనా ఉంటే కడిగేస్తాను. తర్వాత ఈరోజు నైట్‌కి ఏం వంట చేయాలి, ఏమైనా చపాతీ, కర్రీస్ అయిపోతే అది ప్రిపేర్ చేసేసుకొని, రేపటి గురించి ఏం వంట చేయాలో ఆలోచించుకొని, వాటిని రెడీగా పెట్టేసుకొని, తిన్న తర్వాత మళ్ళీ ఆ గిన్నెలు కడిగేసి, స్టవ్ కడిగేసి పెట్టేసుకుంటే పనైపోతుంది. అదంతా చేయటానికి ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు. 9, 9:30 అవుతుందనమాట. నిజంగా డబ్బుంటే సరిపోతుందా? హ్యాపీనెస్ కొనుక్కోవచ్చా? అంగట్లో అమ్ముతూ ఉంటారా? డబ్బున్న ప్రతివోడు హ్యాపీగా ఉన్నాడు.